నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ ముత్తుకూరు బస్టాండ్ వద్ద దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, బీజేపీ నాయకులు చిలకపాటి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్లు, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వాజ్పేయి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు N3 న్యూస్తో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో మరపురాని నేత, మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డిల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నారాయణరెడ్డి, మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు, మండల ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, సత్యనారాయణ, హరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి కందికట్ల. నేను బీజేపీ స్టేట్ సెక్రటరీ. ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాలని ఇక్కడ మార్జిన్ షాప్స్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా స్వీట్స్, కేకులు పంచి ఈ వాజ్పేయి గారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేయడం అనేది నిజంగా అభినందనీయం. ముఖ్యంగా అటల్ పెన్షన్ కూడా పెట్టి అనేక విధాలుగా 3 రూపాయలకి బియ్యం ఇచ్చి, అదేవిధంగా ఉచిత బియ్యాన్ని అన్నిటిని కూడా ఇచ్చి, ఇప్పుడు మన అధ్యక్షుడు చెప్పినట్టు నేషనల్ హైవేలను కూడా ఆయన మొదలుపెట్టి ఈరోజు ఇంత సుఖవంతమైన ప్రయాణాన్ని కూడా మనం జరుపుతున్నామంటే అది మన అటల్ బిహారీ వాజ్పేయి గారి పుణ్యమే. ఆయన వేసిన బాటలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేక పథకాలని కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలను మహిళలకు కూడా ఎన్నో ఉపయోగకరమైనటువంటి పథకాలను తీసుకొచ్చి వారి మార్గదర్శకంలో ఈరోజు దేశం ముందుకు వెళ్తోంది. ఈరోజు ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నందుకు మనమందరం గర్వించదగ్గ విషయం. అలాగే ఈ 100వ జయంతి ఉత్సవాల్ని దేశమంతటా కూడా వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. జై హింద్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా వీఆర్సీ సెంటర్లోని ముత్తుకూరు బస్టాండ్ ఇక్కడ ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మధ్యప్రదేశ్లోని 1924 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున జన్మించడం జరిగింది. ఆయన ఎన్నో భారతరత్న, పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఆయనకి రావడం జరిగింది. ఆయన చేసిన దేశ సేవ కోసంగా ఆయనకి భారత ప్రభుత్వం గుర్తించి ఇవ్వడం జరిగింది. పోఖ్రాన్ అణుపరీక్షలు కూడా మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ చేసి అణుపరీక్షలు చేసి శక్తివంతమైన దేశాల పక్కన నిలబడగలుగుతున్నామంటే ఈరోజు ఆ రోజు మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి చేసిన చొరవే. సో ఆయన జయంతిని, ఆయన దేశ సేవని స్మరించుకుంటూ ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు చిలకపాటి శ్రీనివాసులు, రామలింగాపురం మండల అధ్యక్షుడిని. ఈరోజు మన మాజీ ప్రధాని గౌరవనీయులు, మా ప్రీతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా గౌరవనీయులు పెద్దలు వాజ్పేయి గారి పుట్టినరోజుని ఈరోజు ఈ యొక్క వీఆర్సీ ముత్తుకూరు బస్టాండ్ సెంటర్లో మార్జిన్ షాప్స్ బీజేపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మేము కేక్ కట్ చేసి, అలాగే ఇక్కడుండే ఆటో వర్కర్స్కి, అలాగే మార్జిన్ షాప్స్కి అందరికి కూడా మేము స్వీట్స్ పంచడం జరిగింది. ఇది మాకు నిజంగా ఒక మంచి శుభదినం. ఈ భారతదేశానికి మా యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అద్భుతమైన పాలన ఈరోజు ఇచ్చారు. ఈరోజు మన నేషనల్ హైవే ఈరోజు ఎంత ఫ్రీగా మనం వాహనాలు వెళ్తున్నాయంటే అది వాజ్పేయి గారి పుణ్యమే. ఈరోజు నేషనల్ హైవే ఏర్పడడం, అలాగే ప్రపంచంలో భారతదేశాన్ని ఒక చిన్న చూపుగా చూసే టైంలో వాజ్పేయి గారు అణుపరీక్షలు చేసి భారతదేశాన్ని ఎక్కడో ప్రపంచంలో ఒక ప్రఖ్యాతగాంచే దేశంగా తీసుకెళ్లారు. అలాగే అంత్యోదయ కార్యక్రమంలో ఈ దేశంలో ఉండే వెనకబడిన కులాలకు ఆయన అండగా నిలిచి అంత్యోదయ పథకాన్ని ఈరోజు కూడా నెల్లూరులో జయభారత్ హాస్పిటల్లో 10 పడకల ఏర్పాటు చేసి వాళ్ళకు ఉచిత వైద్యము అందించారు. ఇట్లాగే మొత్తం దేశవ్యాప్తంగా కూడా తీసుకున్నారు. ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు మచ్చలేని నాయకుడు శ్రీ అటల్జీ వాజ్పేయి గారు.
అటువంటి మహానుభావుడి జన్మదినాన్ని ఈరోజు మేము జరుపుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఆయన వారసత్వంలో వచ్చిన నరేంద్ర మోడీ గారు మనం అందరం చూస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి అద్భుత పాలన, సుపరిపాలన, ఎక్కడ కూడా అవినీతి రహితంగా ఈరోజు చేస్తున్నారు. బీజేపీ పాలన ఎలా ఉంటుందో ఈరోజు ప్రజలకు అర్థమైంది. కాబట్టి అందరూ కూడా బీజేపీ పార్టీని అభినందిస్తారు. అలాగే మీరందరూ కూడా బీజేపీకి స్వాగతం పలుకుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతిరోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ₹1కే చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹999, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ₹599, పోలో బెడ్ షీట్ ₹69. ఇంకా మరెన్నో ఆఫర్లు. JVR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి.